ఎన్నికల కన్నా ముందు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే రైతులకంత రుణమాఫీ చేస్తామని మాటిచ్చి 100 రోజులలో రుణమాఫీ చేస్తామని మాటిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు పోయినాయి. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో దేవుళ్ళ మీద ఒట్టేసి 15th ఆగస్టు వరకు చేస్తాన మాట కూడా పోయి ఈరోజు ఏ రైతును కదిలించినా రుణమాఫీ రాలేదని చెప్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మహేశ్వరం కందుకూరు సంబంధించిన మండలకు సంబంధించిన చిన్న రివ్యూ తీసుకుంటేనే కనీసం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఎంతమంది రైతులు అప్పు తీసుకున్నారనే డాటా కూడా లేదు. కనీసం ఒక్కొక్క మండలికి వెళ్ళి ఒక్కొక్క బ్యాంక్ బ్రాంచ్లకు వెళ్ళి ఎంతమంది తీసుకున్నారనే డాటా కూడా కనీసం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర లేదు. ఏదో కొంతమందికి రుణమాఫీ చేసినామని చెప్పుకోవడం కాదు, ప్రతి రైతుకు రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాము. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఇక ఎవరికి రుణమాఫీ రాలేదు మేము చేసేస్తామని చేయమని రిక్వెస్ట్ చేస్తుంది. ఉదాహరణకి మన మహేశ్వరం సింగిల్ విండో ఆధ్వర్యంలో ఉన్న సొసైటీలో 779 మందికి తీసుకుంటే 400 పైచిలకు మందికి మాఫీ అయింది. కందుకూరు తీసుకుంటే 1900 మంది రైతులు తీసుకుంటే 900 మాఫీ అయింది. అట్లాగే బాలాపూర్లో తీసుకుంటే 485 అయితే 180 మందికి మాఫీ అయింది. మరి మిగతా రైతులకి ఎవరు సమాధానం చెప్పాలి? ఇప్పుడేమో రైతుల్ని టెక్నికల్ ఇష్యూ వస్తుంది అంటారు. టెక్నికల్ ఇష్యూ ఎందుకు వస్తుంది? రైతు అనేవాడు వాళ్ళ పాస్బుక్ తీసుకుపోయి బ్యాంకులో పెడితేనే మీరు లోన్ ఇస్తున్నారు. ఒక ఎకరా 5 కోట్ల విలువ చేస్తుంది. ఎకరా భూమికి సంబంధించిన పాస్బుక్ పెడితే ఈరోజు 2 లక్షల రుణం 2 లక్షలు అప్పు ఇచ్చున్నారు. ఈరోజు పాస్బుక్ మీ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ టెక్నికల్ గా ప్రాబ్లం ఎందుకు వస్తుంది? రైతు అనేవాడు పాస్బుక్ మీ దగ్గర ఉన్నప్పుడు అదే షూరిటీ కదా, ఇంకా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఏముంది? ఈరోజు మళ్ళీ ఫ్యామిలీ మ్యాపింగ్ అని చెప్పి తిరుగుతూ ఉన్నారు. అంటే మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి సర్పంచ్ ఎలక్షన్ల తిరగబడద్దు రైతులనే ఉద్దేశంతో ఈ ఫ్యామిలీ మ్యాపింగ్ అని చేస్తూ ఉన్నారు. నిజంగానే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ మంత్ ఎండింగ్ వరకు అట్లీస్ట్ ఈ 15 days లోపల ఇమీడియట్ గా క్యాన్సిల్ మొత్తం రుణము మాఫీ చేయాలని కోరుతా ఉన్నాను. ఒక్కసారి ప్రజలందరూ గమనించాలని కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు ఎట్లా ఉన్నాయనేది. మొదట్లో బ్యాంకర్స్ అందరిని పిలిచి మాట్లాడినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 49,000 కోట్లు కావాలి అని బ్యాంకర్స్ చెప్తున్నారు, రైతులు తీసుకున్న అప్పు మాఫీ కావాలని. తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒకరోజు స్టేట్మెంట్ ఇస్తూ 40,000 కోట్లు అని చెప్పాడు. మళ్ళీ కేబినెట్ లో మీటింగ్ పెట్టుకుని 31,000 కోట్లని తీర్మానం చేశారు. అసెంబ్లీకి వచ్చి 26,000 కోట్లని పెట్టున్నారు. తీరా బ్యాంకులు వేసింది 17,000 కోట్లు అని చెప్తున్నారు. కానీ తీరా బ్యాంకు నిజంగా అమౌంట్ వచ్చింది 7,000 కోట్లు. ఇది ఈ ప్రభుత్వ పనితీరు. ఎవరిని మభ్య పెడుతున్నారు, ఎవరిని మోసం చేస్తున్నారని తెలంగాణ ప్రజలందరూ దయచేసి గమనించమని కోరుతా ఉన్నారు. అదే కాకుండా రైతు బంధు కేసీఆర్ గారు ఉన్నప్పుడు వర్షం చినుకులు పడుతున్నాయంటే చాలు రైతు బంధు, అక్కడ వర్షం చినుకులు పడుతుంటే అకౌంట్లలో డబ్బులు పడుతుంది. ఇప్పటి వరకు రైతు బంధు 7,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రైతులకు ఇవ్వలేదు. రైతుల కోసం పెట్టుకున్న 7,000 కోట్లని ఈరోజు రుణమాఫీ కింద జమగట్టి పబ్లిసిటీ మాత్రం పెద్ద ఎత్తున చేసుకున్నారు. రైతులకు మాత్రం ఒరిగింది ఏమీ లేదు. నిజంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే అప్పు తీసుకున్న ప్రతి రైతు రుణమాఫీ చేసి వచ్చి ప్రజల మధ్యలో మాట్లాడారు.